రాజాకి ప్రేమ లేకుండానే అలా తినిపిస్తాడా? ఒక క్రిమినల్ నా ఇంటికి నాకు తోడెల్డుగా వస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా రవీంద్ర? ఫ్రెండ్స్కి చిన్న ట్రీట్ ఇవ్వడంలో తప్పే ఉంది వదినా. ఎంజాయ్ రా. డాడీ నిన్న ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు మాట్లాడడానికి. ఏ విషయం? వెళ్తే తెలుస్తుంది కదా. ఏమ్మా బయటికి వెళ్ళాలి అన్నావు, వెళ్ళలేదా? లేదన్నయ్యా. ఏ ఫ్రెండ్ బర్త్డే అన్నావు కదమ్మా, వెళ్ళకపోతే ఎలా? ఎలా వెళ్ళమంటావు? ఎవరితో వెళ్ళమంటావు? అదేంటమ్మా, రాజాని తీసుకెళ్ళమన్నానుగా. ఆయన గారికి నన్ను బయటకు తీసుకెళ్లే తీరికెక్కడుంది? మనకన్నా కావాల్సిన వాళ్ళు బయట చాలా మంది ఉన్నారుగా. కూర్చో. ఏమైందమ్మా? మనకన్నా కావాల్సిన వాళ్ళు రాజాకి ఎవరున్నారు? లేరని మనం అనుకుంటున్నాం. వాళ్ళొచ్చినా వాళ్ళ ఫోన్ వచ్చినా ఈ మనిషి అసలు ఆగడం లేదు. ఎవరి గురించమ్మా నువ్వు చెప్పేది? ఇంకెవరి గురించి? ఆ చందు గురించి. ఆ అమ్మాయా? వాళ్ళ నాన్నని కలవమని ఫోన్ చేసింది. తర్వాత కలవచ్చులే అంటున్నా వినకుండా వెళ్ళిపోయాడు. నువ్వు వద్దన్నా వెళ్ళాడు అంటే మనం వద్దని కాదమ్మా, అర్థం చేసుకుంటామన్న నమ్మకం. ఏంటి అర్థం చేసుకునేది? చూడమ్మా, పరాయి వాళ్ళని పిలిచినప్పుడే కలవగలం, అయిన వాళ్ళని ఎప్పుడైనా కలవగలం. మన వాళ్ళు కాదు అనుకున్నాడు కాబట్టే పిలవగానే వెళ్ళాడు. అర్థానికి అపార్థానికి మధ్యలో అక్షరమే తేడా అమ్మా, కానీ ఆ అక్షరమే జీవితాన్ని మార్చేస్తుంది. రాజా మన మనిషి అమ్మా, అలాంటి రాజాని అపార్థం చేసుకుంటే ఎలా? అపార్థం కాదన్నయ్యా, తనతో వెళ్ళాలి అనుకుంటే తన పాటికి తను వెళ్ళిపోయాడు. ఏ వాళ్ళు రమ్మనగానే వెళ్ళాలా? ఎందుకు రమ్మన్నారు? ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడడానికి అయి ఉండొచ్చుగా. ఏంటన్నయ్య నువ్వు కూడా? నీ బాధ నేను అర్థం చేసుకోగలమ్మా. రాజా గురించి నాకు బాగా తెలుసు. తను ఎవరి కోసమో మనల్ని అశ్రద్ధ చేయడు. నిన్ను బయటికి తీసుకెళ్లలేదన్న చిన్న కారణాన్ని పెద్ద చేసి చూడకు. తనకి మనకన్నా ఎవరూ ఎక్కువ కాదమ్మా. ఈసారికి మనవాడితో వెళ్ళు. రే నాగో. అన్నా చెప్పన్నా. మాధవి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాలట, జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే అన్నా. వెళ్ళమ్మా. ఫ్రెండ్స్తో కాసేపు గడిపొస్తే నీకు రిలాక్స్గా ఉంటుంది. వెళ్ళమ్మా. బాగున్నారా? బాగున్నానండి. మీరిక్కడ? చందు వాళ్ళ డాడీ దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా చేస్తున్నాను. ఓ అలాగా, హ్యాపీయేగా? హ్యాపీయే. కృష్ణ గారిని కలవాలి. లోపల ఉన్నారు, రండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సార్, మీకోసం రాజా వచ్చారు. అలాగా? ఏడి? రారాజా, రారాజా. తాయారు, కూల్ డ్రింక్స్ పంపించు. అలాగే సార్. వద్దండి, జస్ట్ మాట్లాడి వెళ్దామని వచ్చానంతే. పర్వాలేదు, కూల్ డ్రింక్ తాగుతూ కూడా మాట్లాడొచ్చు. తాయారు, నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ పంపించు. ఓకే సార్. కూర్చో. నువ్వు నా కోసం ఆఫీస్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది రాజా. ఆఫీస్ చూసావా? చూశాను సార్, ఓపెనింగ్కి వచ్చాను కదా. అవును కదా.
ఇంకేంటి సంగతులు? చెప్పాలి సార్. చందు నేను ప్రేమించింది అని తెలిసినప్పుడు నిజంగా నేను షాక్ అయ్యాను. తను నీలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటుంది అనుకోలేదు. అంటే నాలాంటి వ్యక్తిని ప్రేమించకూడదనా? నో, నీలాంటి మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకునేంత తెలివితేటలు లేవనుకునేవాడిని. అందువల్ల షాక్ అయ్యాను. ఓ, చందు నిన్ను ప్రేమించింది అనగానే ఇంట్లో చిన్న చిన్న గొడవలు కూడా జరిగాయి. చందు నీకు చెప్పే ఉంటుంది. ఎవరు కాదన్నా ఎవరు వద్దన్నా ఎందుకో నువ్వు మా కుటుంబానికి చాలా కావాల్సిన మనిషి అయిపోయావు. చందు ప్రేమిస్తున్నందువల్లనే కాదు, మొదటి నుంచి పర్సనల్గా నువ్వంటే నాకు అభిమానం ఉంది. అందుకే అన్నయ్య నీ గురించి ఎన్ని చెప్పినా నీ మీద ఒపీనియన్ మారలేదు. నా మీద ద్వేషానికి కారణం బహుశా ఆయనకు కూడా తెలియకపోవచ్చు. మేబీ మనం కొంచెం ఫ్రాంక్గా మాట్లాడుకుందామా? నాకు అలా మాట్లాడితేనే ఇష్టం. గుడ్. వాళ్ళందరూ నిన్ను ద్వేషించడానికి కారణం నువ్వు కాదు, నువ్వు ఉంటున్న వాతావరణం. అవును రాజా, నీ మంచితనానికి నువ్వు ఉంటున్న చోటికి సంబంధం లేదు. శంకర్ లాంటి వ్యక్తితో నువ్వు ఉంటున్నావంటే కామన్గా అందరూ నిన్ను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అదే జరుగుతుంది. అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. మీరెలా అర్థం చేసుకుంటున్నారు? నేను మాట్లాడేది నా గురించి కాదు, మా అన్నయ్య లాంటి వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి అంటున్నాను. నీ గురించి తెలియని వాళ్ళకి నువ్వు తెలియాలి అంటే నీకు ఆ ప్లేస్ కరెక్ట్ కాదు రాజా. నువ్వు మారాలి అంటే ఆ మనుషుల్ని, ఆ వాతావరణాన్ని వదిలేయాలి. నా కూతురు జీవితంలోకి నువ్వు రాబోతున్నావు అంటే ఇప్పుడు నీ జీవితం కూడా నాకు ముఖ్యమే. నీకు నచ్చిన బిజినెస్ చేసుకో. నువ్వు ఏం కావాలన్నా నేను ఇస్తాను. సొసైటీలో నువ్వు గొప్పగా నిలబడాలి. ఒకరు నిన్ను వేలెత్తి చూపించే పరిస్థితిలో నువ్వు ఉండకూడదు. అంటే శంకర్ని వదిలేయమంటారు అంతేగా? నేను చెప్తుంది నీకోసమే, నీ ఫ్యూచర్ కోసం. ఎడారిలో నిలబడినప్పుడు దాహం తీర్చిన వాళ్ళని వదిలేసి దాటొచ్చి నీడన సేద తీర్చుకోమంటారు అంతేగా? ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. నేనేం తప్పుగా అర్థం చేసుకోవట్లేదు సార్. నాకెవరూ లేరు అనుకున్న టైంలో నేనున్నాను అంటూ నా పక్కన నిలబడింది శంకర్. నన్ను నమ్మాడు, నా మాట నమ్మాడు. నా కోసం అశోక్కి శత్రువయ్యాడు. నా కోసం తను చాలా వదులుకున్నాడు, కానీ నా స్నేహాన్ని మాత్రం వదులుకోలేదు. అశోక్ లాగా స్నేహితుడికి ద్రోహం చేయడం నాకు చేత కాదు. తప్పో ఒప్పో తనతోనే ఉంటా. శంకర్ని వదిలి రావడం ఈ జన్మకి జరగదు. అందువల్ల నీ మంచితనానికి విలువ లేకుండా పోతుంది రాజా. అది అర్థం చేసుకో. మీ అన్నయ్య లాంటి వాళ్ళకి నా మంచితనం చూపించడం కోసం నన్ను నమ్మిన వాళ్ళని వదిలేసి నేను రాలేను. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడమే నాకిష్టం. మీరెందుకు పిలిచారో నాకు అర్థమైంది. మీరైనా చందు అయినా నాకు పరిచయమైంది, నన్ను అభిమానించింది శంకర్ దగ్గరే. మీకు నేనేంటో అర్థమైనప్పుడు ఇంకెవరో మీలాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? శంకర్ నా ఫ్రెండ్, నా ప్రాణం. అతన్ని వదిలిపెట్టి నేను రాను. ఉంటానండి.
భయపడకు. నా వల్ల నీకు మనశ్శాంతి ఉండదు అన్నాను, కానీ ప్రాణం తీస్తాను అనలేదుగా. ఎలా ఉన్నావో పలకరించాలని ఆపాను. నీ పలకరింపులు నాకు అవసరం లేదు. కానీ నువ్వెంత బాధపడుతున్నావో నాకు కావాలిగా. ఏంటి, నిద్ర పట్టట్లేదా? మొహం అలా పిక్కుపోయింది. అవునులే, ఇయ్యాల నిద్ర పడుతుంది. కళ్ళు తెరిచినా నేనే కనిపిస్తాను, కళ్ళు మూసినా కల్లోనూ కనిపిస్తాను అని నువ్వు ఊహించుకుంటే సరిపోతుందా? వాస్తవం అదే అని నాకు తెలుసు. చందు నన్ను ప్రేమిస్తుంది అని తెలియగానే నీకు నీ వాళ్ళకి నిద్ర కరువైపోయి ఉంటుందిగా. శత్రువుని దెబ్బ కొట్టడం అంటే కొట్టడం, చంపడం మాత్రమే కాదు, క్షణక్షణం గుర్తుకు రావాలి. నేను గుర్తొస్తే నాకు చేసిన ద్రోహం గుర్తొస్తుంది. ఇంకేం చేస్తాడో అన్న భయం వస్తుంది. వస్తుంది కదూ. అంటే నీ మీద నేను గెలుస్తున్నాననేగా. చందుని ప్రేమించగానే సరిపోతుందా? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటే కదా నువ్వు ఇంటి వరకు రాగలిగేది. అంటే అసలు విషయం తెలియదన్నమాట. కృష్ణ గారు నన్ను పిలిపించారు. వార్నింగ్ ఇవ్వటానికి కాదు, కొత్త లైఫ్ ఇవ్వటానికి. నువ్వు అలానే తిరుగుతూ ఉంటే అశోక్ ముందు చీప్ అయిపోతావు, ఏదైనా మంచి బిజినెస్ పెట్టిస్తాను చేసుకో అన్నారు. అంటే మా ప్రేమని అంగీకరించినట్లేగా, నన్ను ఆ ఇంటికి అల్లుడిగా ఒప్పుకున్నట్లేగా. నేనుండగా అది జరగదు. జరిగేది అదే. లలిత విషయంలో నువ్వు నన్ను మోసం చేయగలిగావు. నా జీవితాన్ని నాకే తెలియకుండా నీ చేతుల్లోకి తీసుకోగలిగావంటే అందుకు కారణం ఆ రోజు మనిద్దరి మధ్య ఉన్న స్నేహం, నీ మీద నాకున్న నమ్మకం. ఈరోజు ఆ స్నేహమూ లేదు, నమ్మకమూ లేదు. నువ్వు నన్ను మోసం చేయడానికి, నేను మోసపోవడానికి. దెబ్బ కొట్టాలని ఫిక్స్ అయితే నాకేమీ అవసరం లేదు, కొట్టి తీరుతాను. ఛాన్స్ లేదురా. నువ్వు చేసిన ద్రోహం నాకు చాలా విషయాలు నేర్పించింది. నీ విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడేలా చేసింది. అయినా నువ్వు ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు, జరిగేది చూస్తూ ఉండటం తప్ప. ఆ రోజు లలితలాగా చందు నీ మాయమాటలు నమ్మదు. లలిత వాళ్ళ నాన్నలాగా చందు వాళ్ళ నాన్నకి నా మీద ఏ ద్వేషమూ లేదు. అందుకే ఆఫీస్కి పిలిపించారు, అతిథి మర్యాదలు చేశారు. కాబోయే అల్లుడిగా నా ఫ్యూచర్ గురించి ఆలోచించారు. వస్తాన్రా. ఏ ఇంటికి నన్ను దూరం చేశావో, ఏ మనుషులకి నన్ను కానివాణ్ణి చేశావో అక్కడికే, వాళ్ళ మధ్యకే వస్తాను. నీకు తోడల్లుడిగా వస్తాను. రానివ్వను. క్లియర్గా జరగబోయేది సినిమాలా చూపిస్తుంటే ఇంకా రానివ్వనంటావేంట్రా? ఇప్పుడు నీ చేతిలో ఏమీ లేదు, బంతి నా కోట్లో ఉంది. $100 నీ మరదలు. హాయ్ చందు. ఎక్కడా? ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడుతున్నాను. డాడీని కలిసావా? కలవడం, మాట్లాడటం అంతా అయిపోయింది. ఏమన్నారు? అవన్నీ మనం కలిసినప్పుడు మాట్లాడుకోవచ్చు కదా. అనవసరంగా వాళ్ళు వీళ్ళు వినడం, ఏడవడం ఎందుకు? ఎవరు వింటారు? ఒకవేళ విన్నా ఏడ్చేది మా బావ ఒక్కడేగా. కరెక్ట్ గా గెస్ చేశావు. మనం కలిసి తిరుగుతుంటే ఏడ్చేది మీ బావ ఒక్కడే. మనం కలిసి చాలా మాట్లాడుకోవాలి. త్వరగా రా. నువ్వు రమ్మంటే రాకుండా ఉండగలనా? వచ్చేస్తున్నా డియర్. అదిరా మ్యాటర్. నీ మరదలు నన్ను చూడకుండా, మాట్లాడకుండా ఉండలేకపోతుంది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? కోపంలో ఉన్నావు కదా, అంత తొందరగా అర్థం కాదులే. మనం త్వరలో తోడల్లులం కాబోతున్నాం. అక్కడ కలుసుకుందాం, అప్పుడు చూసుకుందాం.
అంకుల్ మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఏంటి అంకుల్, వచ్చిన మనిషిని కనీసం చూడకుండానే మాట్లాడుతున్నారు? ఇవి చాలా ఇంపార్టెంట్ ఫైల్ అశోక్. నాకన్నానా? అవును. విషయం చెప్పు. రాజా మీ ఆఫీస్కి వచ్చాడా? వచ్చాడు. మీ ఆఫీస్కి వాడు రావడం ఏంటి? నాకు కాబోయే అల్లుడు నా ఆఫీస్కి రావడంలో తప్పే ఉంది? అల్లుడా? తెలియనట్టు అడుగుతావే. చందు రాజా ప్రేమించుకుంటున్నారు. వాడొక రౌడీ. చందు చిన్నపిల్ల. అమాయకంగా వాడి మాయలో పడితే మీరు సమర్థిస్తున్నారా? మాయలు మంత్రాలు ఎవరియో నాకు బాగా తెలుసు. అంకుల్ మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఏసీపీ స్థానంలో నేనున్నాను. అలాంటి మనిషికి ఒక రౌడీని గూండాన్ని తోడలుడిగా తెస్తారా? వాడిని రేపు ఏ మర్డర్ కేసులోనే అరెస్ట్ చేయొచ్చు, ఎన్కౌంటర్లో లేపేయచ్చు. అలాంటి వాడిని చందుకిచ్చి పెళ్లి చేస్తే రేపు తన లైఫ్ ఏం కావాలి? మన ఇంటి పరువు ఏం కావాలి? పరువు గురించి నువ్వు మాట్లాడుకు మిస్టర్ అశోక్. రాజా వాళ్ళ పరువు నిలబడుతుందే గాని పోదు. ఒక రౌడీ గూండా మీ అల్లుడంటే అది మీకు గౌరవమా? ఏ క్షణాన ఏమవుతుందో తెలియని బతుకువాడిది. అంకుల్ వాడి గురించి మర్చిపోండి. చందుకి మరో సంబంధం చూడండి. నా కూతురికి ఏది మంచో నాకు బాగా తెలుసు. అంకుల్ నా గురించి మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ రాజాగాడు నా గురించి మీకేదో అబద్ధాలు చెప్పి నమ్మించాడు. వాడు చెప్పింది అబద్ధం అంకుల్. వాడు తప్పులు చేసి ఆ తప్పుల్ని సమర్థించకుండా అరెస్ట్ చేశాను కాబట్టి నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు. వాడి మాటలు నమ్మద్దు అంకుల్. నేను మా అన్నయ్యని కాదు మూర్ఖంగా నేను నమ్మడానికి. ఎవరు ఏం చేశారో అంతా నాకు తెలుసు. నీ మాటలు లలికి చెప్పు. నీ అంతటోడు లేడని సంబరపడిపోతుంది. ఇదే మాట మా అన్నయ్యకి చెప్పు. నీలాంటి అల్లుడి ప్రపంచంలోనే లేడని 10 మందికి చెప్పుకుంటాడు. అంతేగాని ఆ రాజాని చందుని కలవకుండా మాత్రం చేయరన్నమాట. మంచితనం నటించే వాళ్ళకన్నా చెడ్డదారిలో బ్రతికే వాళ్లతో ప్రమాదం లేదు. అయినా నా కూతురు ప్రేమించింది. తన ప్రేమను కాదనే హక్కు నాకే కాదు, ఎవ్వరికీ లేదు. మీ అండ చూసుకుని ఆ రాజాగాడు రెచ్చిపోతున్నాడు. మా అన్నయ్య అండ చూసుకుని నువ్వు రెచ్చిపోవట్లేదా? నేను చెప్తుంది మీ మంచికే, లేదంటే తర్వాత మీరే బాధపడతారు. బెదిరిస్తున్నావా? జరగబోయేది చెప్తున్నాను. జరగబోయేదేంటో నీకన్నా నాకు బాగా తెలుసు. రాజా చెడ్డవాడని నువ్వు నమ్మించాలని చూడకో. నిన్ను నమ్మేవాళ్ళు, నీ మాటని వేదవాక్కు అనుకునేవాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళకెళ్ళి చెప్పు. నేను మీ ఇంటికి అల్లుణ్ణి, కనీసం గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. నువ్వు నా అన్నకి అల్లుడివి, నాకు కాదు. నా అల్లుడు రాజా. వచ్చిన పని అయిపోయిందనుకుంటా. నువ్వు వెళితే నాకు చాలా పని ఉంది.